చాలా రోజుల తర్వాత ఈరోజు ములక్కాయ టమాటా కూర వండాను. చాలా రోజులు అవుతుంది. మా వారికి తెలిసిన వాళ్ళ ఇంట్లో పెరుగుతున్నాయి ఈ చెట్టు. సో అక్కడి నుంచి ఒక 2 ములక్కాయలు తీసుకొచ్చారు. ఫస్ట్ ములక్కాయలు మనం ఉడికించాను నూనెలో. ఫస్ట్ టమాటాలు వేస్తే మగ్గమన్నమాట ములక్కాయలు, అవి పచ్చివాసన పోవాలి కదా. అందుకే ఫస్ట్ మనం నూనెలో ములక్కాయలు వేసిన తర్వాత ఫ్రై అయిన తర్వాతనే టమాటాలు వేయాలి. అవి మగ్గటానికి కొంచెం ఉప్పు వేస్తే చాలు. నేను మసాలాలు వేయను ఎక్కువ, మామూలుగా న్యాచురల్గానే వండుతాను. కాకపోతే ధనియాల పొడి వేస్తాను, ఒక ఎల్లిపాయ ధనియాల పొడి వేస్తాను, అప్పుడు చాలా బాగుంటుంది. ఉప్పు కారం పసుపుతో పాటు కొంచెం ధనియాల పొడి వేసి కలిపితే ఆ స్మెల్ భలే వచ్చిద్ది. మనం ఎల్లిపాయ వేసాం కదా కూరలో, అందుకు మంచి టేస్ట్ వచ్చిద్ది. సో అది ఉడుకుతుంటేనే భలే స్మెల్ వచ్చేసింది. ఆ నూనె అంతా పైకి వచ్చేసి, సో కొంచెం కూర అన్నంలో కలుపుకొని తింటే, వేడి వేడి అన్నంలో తింటే బాగుండిద్ది. నేను డైలీ అంతే చేస్తాను. అన్నం ఉడకగానే ప్లస్ కూర వండిన తర్వాత అన్నం తింటాను. ఎర్లీ మార్నింగ్ అంతా ఏమి తినను, ఏదో ఒకటి కొంచెం ఉప్మా లేకపోతే ఏదో ఒకటి వండుకొని తింటాను. సో 11 కల్లా అన్నం తినేస్తాను అనమాట. 11 to 12 లోపు ఇంకా తినేసేస్తాను. మధ్యాహ్నం లంచ్ ప్లస్ మళ్ళీ నైట్ తినేస్తాను 7 కల్లా. సో వెళ్ళి తినేస్తాను, లేట్గా తినను. సో ములక్కాయ టమాటా కూర తినాలంటే అదృష్టం ఉండాలంటారు. చాలా బాగుంటుంది కాబట్టి ఇంకెందుకు కాదు. ప్లస్ మా వారికి డ్యూటీ ఉంది, 10కే వెళ్ళాలి డ్యూటీ. మార్నింగ్ వెళ్ళలేదన్నమాట, అందుకు తొందరగా వండేసాను అన్నం కూర. ఎండాకాలం చలికాలం అయిపోలేదు కానీ ఎండాకాలం వచ్చినట్టే ఉంది. అందుకోసం నేను డైలీ మజ్జిగతో తింటాను, ఉప్పు వేసుకోను. అందుకోసం కూరతోనే తింటా, లేకపోతే ఏదైనా పచ్చడితో నాకుంటే తింటాను. ఉప్పు వేసుకోకుండా ఏదో ఒక కూర ఉండాలి అంతే. సో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.